లేజర్ హెయిర్ రిమూవల్ గురించి అందరికీ కామన్గా ఉండే డౌట్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. 1. ఓన్లీ ఉమెనే చేయించుకోవాలి, లేదండి మెన్ కూడా చేయించుకోవచ్చు. చాలా మంది మెన్కి చెస్ట్ మీద అన్వాంటెడ్ హెయిర్ ఉన్న బియర్డ్ షేపింగ్ కోసం కూడా లేజర్ హెయిర్ రిడక్షన్ చేయించుకోవచ్చు. 2. ఓన్లీ ఫెయిర్ స్కిన్ వాళ్ళలోనే చేయించుకోవాలా, లేదండి ఏ టైప్ ఆఫ్ స్కిన్ అయినా సరే చేయించుకోవచ్చు. డార్కర్ స్కిన్ ఏమీ కాంట్రా ఇండికేషన్ కాదు. లేజర్ హెయిర్ రిమూవల్ అనేది ఎక్స్పెన్సివ్ కాదండి, డెఫినెట్గా లైఫ్ లాంగ్ మీరు చేయించుకునే వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్ ఇలాంటి ప్రొసీజర్స్ అన్ని కౌంట్ చేసుకుంటే దానికంటే లేజర్ హెయిర్ రిమూవల్ అనేది ఎప్పుడూ ఎకనామికలే. లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది డర్మటాలజిస్ట్ మాత్రమే చేయాలా ఏంటి, ఇది కామన్గా ఉండే డౌట్ అండి. డెఫినెట్గా క్వాలిఫైడ్ డర్మటాలజిస్టే చేయాలి. బ్యూటీ పార్లర్స్లో, సెలూన్స్లో చేసి బర్న్స్ అయ్యి చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి వస్తూ ఉంటారు. లేజర్ హెయిర్ రిడక్షన్ వల్ల క్యాన్సర్స్ వస్తాయా, లేదండి. లేజర్ అనేది హెయిర్ రిమూవల్కి FDA అప్రూవ్డ్, సో డెఫినెట్గా సేఫ్. ఎప్పుడు కూడా క్యాన్సర్ రిస్క్ అనేది ఉండదు. సింగిల్ సిట్టింగ్లో లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది అవుతుందా, లేదు. 6 to 8 సిట్టింగ్స్ పడుతుందండి. మీకు ఏమైనా హార్మోనల్ ప్రాబ్లమ్స్ లైక్ PCOD అండ్ అదర్ ఇష్యూస్ ఉంటే ఇంకొంచెం ఎక్కువ సిట్టింగ్స్ పట్టొచ్చు. సో వెయిట్ ఫర్ ద రిజల్ట్స్. ఒక క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్తో చేయించుకుంటే ఎప్పుడు కూడా లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది సేఫ్ అండి, అండ్ ఇట్ ఈస్ రికమెండెడ్ కూడా. ఎప్పుడు హెసిటేట్ చేయొద్దు. అన్వాంటెడ్ హెయిర్ ఉంటే వెంటనే మమ్మల్ని కన్సల్ట్ చేయండి. లేజర్ హెయిర్ రిడక్షన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే లేజర్ అని కామెంట్ చేయండి. నేను డాక్టర్ శ్వేతమాధవి, రోజు కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్.